వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ కూటమి కక్కిన విషం విలవిల్లాడిన వృద్ధులు, బ్యాంకుల ముందు క్యూ లైన్లో నరకయాతన, నలుగురు మృతి చెందారని ఏపీలో బ్యానర్ కథనంగా సాక్షి పత్రిక ఇచ్చింది. దొరుకుతున్నవన్నీ పచ్చనోట్లే. కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో 2 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరిలో కూడా తెలుగుదేశం మూలాలే కనపడుతున్నాయి. నిన్న ఈనాడు పత్రిక వైసీపీపై ఆరోపణ చేస్తూ పెద్ద కథనాన్ని ఇచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే టీడీపీ నేతలే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నట్లు, వాళ్ళ డబ్బు దొరుకుతున్నట్లుగా కూడా కథనాన్ని ఇచ్చారు. ఇంటింటికి జగన్ కోసం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీల ద్వారా విస్తృత ప్రచారం చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజల ముందు తీసుకెళ్తామన్నారు. సాక్షి తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతలు క్యూ కట్టారు. హస్తిన దండయాత్ర అంటూ స్టోరీ ఇచ్చారు. బీజేపీ కనుసన్నల్లోనే ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని, మోడీ అమిత్ షా విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకునే ధైర్యం ఎన్నికల కమిషన్కు లేదని కేటీఆర్ ఆరోపించారు. 48 గంటల నిషేధం తర్వాత నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. అక్రమ ఆస్తులకు భయపడబోం, ఢిల్లీ సుల్తాన్ను ఎదురిస్తామని రేవంత్ ప్రచార సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఈనాడు యథాప్రకారం ఏపీఏషన్లో వృద్ధుల మరణాలకి వైసీపీపై ఆరోపిస్తూ, ప్రభుత్వంపై ఆరోపిస్తూ పలు దారుణమైన వార్తల్ని, అబద్ధాలని వండివార్చింది. ఇక ఈనాడు తెలంగాణలో మాత్రం 8న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్న వార్తను, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు వర్సెస్ హైదరాబాద్ పోలీసుల మధ్య హైడ్రామా అంటూ స్టోరీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తీర్పు ఈ నెల 6కు వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీజీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఇతర పత్రికల వార్తల్లోకి వెళ్తే, నమస్తే తెలంగాణలో ఓయూ హాస్టల్లో డాక్యుమెంట్పై సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ విసిరారంటూ కథనాన్ని ఇచ్చారు. రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వెలుగు రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేయటం లేదు, రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ అమిత్ షా ప్లాన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రభ అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్లే రన్నర్ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. నేడు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్న కాంగ్రెస్. వార్త సిద్దిపేట శనిని తరిమేస్తా, 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని రేవంత్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డిల ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నోటీసు ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా బ్రిజ్భూషణ్కు బీజేపీ టికెట్ నిరాకరించిందని, ఆయన కుమారుడికి సీట్ కేటాయించారని బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్భవన్ ఉద్యోగిని ఆరోపించారు. ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలేయ రోజువారీ కూలి పనిచేసుకుంటున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అమేథీ రాయబరేలీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. ఇవాళ నామినేషన్ గడువు ముగుస్తోంది. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో 5 కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ కథనాన్ని ఇచ్చారు. హిందూ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు చేశారని లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇక లాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. తెలంగాణ కేబినెట్లోకి త్వరలోనే ముదిరాజు నేతకు అవకాశం ఇస్తామని సిద్దిపేట సభలో రేవంత్ చెప్పారు. డక్కన్ క్రానికల్ కాంగ్రెస్ను కాపాడేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ సంచలన ఆరోపణ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, మోడీ ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారని రాహుల్ ఎద్దేవా చేశారు.